Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Tarais Academy. In this session, we are going to discuss about the current affairs topic. So, ఈ రోజు మన షెడ్యూల్ ప్రకారం మనకి టైం టేబుల్లో ఉన్నటువంటి టాపిక్ ఏంటమ్మా, దట్ ఈస్ ద కరెంట్ అఫైర్స్. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ టాపిక్ని ఇన్ డీటెయిల్గా మనకు అభ్యాసన సెషన్లో అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ ఆఫ్ అభ్యాసన, లెట్ us know about the program details. సో దిస్ అభ్యాసన ప్రోగ్రామ్ ఇస్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారి కోసం ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ప్రత్యేకంగా ప్రిపేర్ చేయబడిందమ్మా. సో దిస్ ప్రోగ్రామ్ వాజ్ సైంటిఫికల్లీ డిజైన్ ప్రోగ్రామ్ ఫర్ ద స్టూడెంట్స్ ఆఫ్ యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకే, సో ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ అంతా కూడా తెలుగు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఫ్రీ ఇనిషియేటివ్ని గ్రాప్ చేసుకోండి. ఓకే, సో మరి ఎక్కడా కూడా ఇన్స్టిట్యూట్ కూడా ఈ యొక్క ఫ్రీ ఇనిషియేటివ్ని ప్రొవైడ్ చేయడం లేదు. ఓన్లీ మన యొక్క తారాయస్ అకాడమీ ఏదైతే ఉందో, సో మెయిన్స్ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ ఫ్రీ టెస్ట్ సిరీస్ని సో పూర్ అండ్ అండర్ ప్రివిలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి కోసం ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుందమ్మా. ఖచ్చితంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని మీరు ఆదరించండి. అండ్ ఫర్ దట్ యూ నీడ్ టు రిక్వైర్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. సో మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సో ప్రతిరోజు అప్డేట్స్ కానివ్వండి, నోటిఫికేషన్స్ కానివ్వండి మీకు వస్తాయి. సో దీని ద్వారా ప్రోగ్రామ్ని రెగ్యులర్గా ఫాలో చేసేటువంటి అవకాశం అనేది మీకు ఏర్పడుతుంది. ఓకేనా, సో దట్ ఈస్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. సో మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా కంప్లీట్గా ఫ్రీగా మీకు 6 months పాటు ఇవ్వడం జరుగుతుంది. అండ్ దిస్ ఇనిషియేటివ్ వాస్ కంప్లీట్లీ స్పాన్సర్డ్ బై ద తారాయస్ అకాడమీ. సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ ఆఫ్ అభ్యాసన, లెట్ us know అబౌట్ ద ప్రోగ్రామ్ డీటెయిల్స్. ఒకసారి ప్రోగ్రామ్ గురించి కూడా మనం చూద్దాము. సో ప్రోగ్రామ్ అనేది ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లోను అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేయబడుతుంది. అట్ ద సేమ్ టైం ఈవినింగ్ 5 PM కల్లా డీటెయిల్డ్ ఆన్సర్ ఎక్స్ప్రెషన్ సెషన్తో పాటు మోడల్ ఆన్సర్ పీడిఎఫ్స్ అనేవి మీకు మనకి యూట్యూబ్ ఛానల్లోను అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రోగ్రామ్ అంతా కూడా మనకి వారానికి 6 days ప్రోగ్రామ్ కింద ఉంటుంది. సో అవుట్ ఆఫ్ 7 days మనకి అభ్యాసన ప్రోగ్రామ్ అనేది 6 రోజుల ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ ప్రోగ్రామ్ అనేది మనకి మండే స్టార్ట్ అవుతుంది అండ్ సాటర్డే ఎండ్ అవుతుంది. సో 6 రోజులుగా మనకు ఉంటుంది. అండ్ సండే మనకి ఎటువంటి సెషన్ అనేది ఉండదు. సండే దిల్ బి కంప్లీట్లీ హాలిడే రిగార్డింగ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. ఓకేనా, నౌ లెట్ us టాక్ అబౌట్ ద ఎజెండా ఆఫ్ ద ప్రోగ్రామ్. అసలు అభ్యాసన ప్రోగ్రామ్ ఎందుకు లాంచ్ చేసాము, దీని యొక్క అవుట్కమ్స్ ఏంటి, ఏ విధంగా స్టూడెంట్స్కి ఇది ఉపయోగపడుతుంది, సో ఎవరెవరు దీన్ని ఫాలో చేయొచ్చు అనేటువంటి అంశాన్ని మనం ఇన్ డీటెయిల్గా చూద్దాము. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అభ్యాసన ప్రోగ్రామ్ ఎందుకు లాంచ్ చేయడం జరిగిందంటే, సో అవర్ మోటో ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూట్ ఏంటంటే ద ఎడ్యుకేషన్ షుడ్ రీచ్ టు ద మాసెస్. అంటే ఏంటమ్మా, సో మనం ఏదైతే క్లాసెస్ చెప్తున్నామో సో క్లాసెస్ అన్నీ కూడా అఫోర్డబుల్గా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండేటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా హక్కు కింద భావించాల్సి ఉంటుంది. సో అట్లాంటి ఎడ్యుకేషన్ని అట్లీస్ట్ మేము చేయగలిగినంత వరకు సో కొన్ని ఫ్రీ ఇనిషియేటివ్స్ని తీసుకొస్తూ మన స్టూడెంట్స్ ఆఫ్ యూపీఎస్సీకి ఉపయోగపడే విధంగా ప్రోగ్రామ్ అంతా కూడా డిజైన్ చేశాము. సో ఎవరైతే కాస్ట్లీ టెస్ట్ సిరీస్ అఫోర్డబుల్గా లేనటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఫ్రీ ఇనిషియేటివ్ టెస్ట్ సిరీస్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా సో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ రిజల్ట్స్ అయితే మనం సాధించుకుందాము. సో ఎస్పెషలీ 6 months ఆఫ్ ప్రోగ్రామ్ వరకు ప్రతిరోజు కూడా ఇన్ డీటెయిల్గా ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాము. దాంతోపాటు ఏ విధంగా ఆన్సర్ రైటింగ్ రాయాలి, ఏ విధమైనటువంటి ఎజెండా ప్రోగ్రామ్తో మనం ముందుకు వెళ్తాం అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఇన్ డీటెయిల్గా మనం చూద్దాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఎజెండా ఆఫ్ ద ప్రోగ్రామ్ ఏంటంటే దట్ ఈస్ కంటెంట్ ప్రొవైడింగ్ అండ్ కంటెంట్ ఎన్రిచ్మెంట్. సో కంటెంట్ని ఎట్లా ప్రొవైడ్ చేయాలి అనేటువంటిది సో మేము చూసుకుంటాము. అండ్ మోస్ట్లీ ఎవరైతే యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో సో దే హ్యావ్ టు ఫేస్ ద హ్యూజ్ సిలబస్. సో చాలా పెద్ద మొత్తంలో సిలబస్ అనేది ఉంటుంది. ఓకే, సో దాంతోపాటు చాలా టైంని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఫర్ ప్రిపేరింగ్ ద ఎగ్జామినేషన్. ఓకే, సో మోస్ట్లీ మనందరూ కూడా ప్రిలిమ్స్ వరకు చాలా బాగానే చదువుతారు. బట్ ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ప్రాబ్లం వస్తుంది. ఓకే, సో వీళ్ళకి కంటెంట్ అంతా కూడా తెలిసినప్పటికీ, కంటెంట్ అనేది కూడా కొంతవరకు గ్యాదర్ చేసినప్పటికీ బట్ సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కంటెంట్ అనేది స్టిల్ వాళ్ళు ఇంకా చదవకుండా ఉండిపోతారు. ఎస్పెషల్లీ మెయిన్స్ పర్స్పెక్టివ్ సిలబస్ ఏదైతే ఉందో సో దాని మీద ఎటువంటి అవగాహన అనేది ఉండదు. సో మొత్తం ప్రోగ్రామ్ ద్వారా మనం కంటెంట్ అంతా కూడా మీకు ప్రొవైడ్ చేయడంతో పాటు సో కంటెంట్ని ఎట్లా ఎన్రీచ్ చేయాలి, సో ఏ విధంగా సిలబస్ అంతా కూడా కవర్ చేసుకుంటూ మనం ప్రోగ్రామ్ని ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మన అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మనం డిస్కస్ చేద్దాము. ఓకే, సో ఫస్ట్ ఎజెండా ఏంటమ్మా, కంటెంట్ ప్రొవైడింగ్ అండ్ కంటెంట్ ఎన్రిచ్మెంట్ అనేది ఫస్ట్ ఎజెండా కింద ఉంటుంది. అండ్ సెకండ్ ఎజెండాలోకి మనం వెళ్ళినట్టయితే దట్ ఈస్ ద
ఆన్సర్ రైటింగ్ స్కిల్ అప్గ్రేడేషన్. సో ఏ విధంగా మనకు ఆన్సర్ రైటింగ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో సెకండ్ ఎజెండా ఈజ్ ఆన్సర్ రైటింగ్ స్కిల్ అప్గ్రేడేషన్. ఓకేనా. సో ఆన్సర్స్ ఎట్లా రాయాలి అంటే, సో మనకిచ్చినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, సపోజ్ జిఎస్ క్వశ్చన్స్ తీసుకోండి. దీంట్లో మనకి 20 ప్రశ్నలు ఉంటాయి. ఓకేనా. అండ్ దీంట్లో మనకి 10 మార్కుల ప్రశ్నలు ఉంటాయి, అదేవిధంగా 15 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. అండ్ కమింగ్ టు ది జనరల్ ఎస్ఐ పేపర్ తీసుకున్నట్టయితే, సో దీంట్లో మనకి సెక్షన్ ఏ ఉంటుంది. సెక్షన్ ఏలో మనకి 4 ప్రశ్నలు ఇస్తారు. దీంట్లోంచి ఒకటి సెలెక్ట్ చేసుకొని రాయాల్సి ఉంటుంది. అండ్ సెక్షన్ బిలో మనకి 4 ఉంటాయి. అగైన్ మనం చాయిస్ ఉంటుంది కాబట్టి ఒక క్వశ్చన్ పిక్ చేసుకొని ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా మెయిన్స్ ఎగ్జామినేషన్ అంతా కూడా దాదాపుగా మీరు 9 పేపర్లు రాస్తారమ్మా. సో ప్రతిరోజు కూడా మీరు క్వశ్చన్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఎట్లా రాయాలనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో ఆన్సర్ రైటింగ్ స్కిల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ ద మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఆఫ్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్. కాబట్టి సో ఖచ్చితంగా మనం ప్రతి క్వశ్చన్ని కూడా, ఓకే, సపోజ్ మనకి ఇచ్చేటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో, సో క్వశ్చన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవడం అనేది అతి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా నేను చెప్తాను. ఓకే. సో క్వశ్చన్లో మనం ఎట్లాంటి కీవర్డ్స్ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిగా మనం అబ్జర్వ్ చేయాలి. దీని తర్వాత క్వశ్చన్లో ఉన్నటువంటి డైరెక్టివ్స్ ఏంటి అంటే, క్వశ్చన్లో ఉన్నటువంటి కీవర్డ్స్ దాంతోపాటు డైరెక్టివ్స్ ఉంటాయమ్మా. సో లైక్ ఎగ్జాంపుల్ కామెంట్ అనేటువంటి వర్డ్ ఉంటుంది. ఓకే. డిస్కస్ అనేటువంటి వర్డ్ ఉంటుంది. ఇలాబరేట్ అనేటువంటి వర్డ్స్ ఉంటాయి. క్రిటికల్లీ అనలైజ్ అనేటువంటి వర్డ్ ఉంటుంది. ఓకే. సో కొన్నిసార్లు సబ్స్టాన్షియేట్ అని ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఉన్నటువంటి ఒక దాదాపుగా 10 నుంచి 15 వరకు డైరెక్టివ్స్ ఉంటాయి. సో ఆ డైరెక్టివ్స్ అన్నిటినీ కూడా ఇన్ డీటెయిల్గా మన ప్రోగ్రాంలో సో క్వశ్చన్ వైజ్గా మనం డిస్కస్ చేద్దాము. ఓకే. అట్ ద సేమ్ టైం సో క్వశ్చన్లో ఉన్నటువంటి క్వశ్చన్ అనేది మల్టిపుల్ క్వశ్చన్స్ ఉన్నాయా, సింగిల్ క్వశ్చన్ ఉన్నాయా అనేటువంటి విషయాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. దాని ద్వారానే బాడీ మనం నిర్మించుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్లీ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటో మనం చూడాల్సి ఉంటుంది. సో డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్లో ఏ విధంగా మన నుంచి ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఇన్ డీటెయిల్గా మనం ఈ యొక్క ఆన్సర్ రైటింగ్ స్కిల్ ప్రోగ్రాంలో చూద్దాము. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆన్సర్ రైటింగ్ అమ్మ. సో ఖచ్చితంగా ఆన్సర్ ఎట్లా రాయాలి, అప్రోచ్ టు ద ఆన్సర్ అనేది అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో సపోజ్ మనకి ఇక్కడ ఆన్సర్ని 3 పార్ట్స్ కింద రాయాల్సి ఉంటుంది. ఇంట్రడక్షన్, బాడీ అండ్ కన్క్లూజన్. ఓకే. సో ఇంట్రడక్షన్ని మనం ఎన్ని పేజెస్లో రాయాలి, ఎన్ని లైన్స్లో రాయాలి అనేటువంటి అంశాన్ని మనం డిస్కస్ చేద్దాం. సపోజ్ ఎస్ఏ అనుకోండి, రఫ్లీ 1 పేజ్ వరకు మీరు రాసుకోవచ్చు. ఓకే. సపోజ్ 10 మార్కర్స్ ఉన్నటువంటి క్వశ్చన్ ఇచ్చారనుకోండి, లేదా 15 మార్కర్స్ ఇచ్చారనుకోండి. సో వీటిని అట్లీస్ట్ 3 to 4 లైన్ ఆఫ్ ఇంట్రో అనేది సరిపోతుంది. సో ఇంట్రో కూడా ఇప్పుడు మీరు ఏం చేస్తారమ్మా, సో జాగ్రన్స్ ఏమీ వాడకుండా సింపుల్గా క్రిస్పీగా సో క్వశ్చన్లు ఏవైతే అడుగుతున్నారో దానికి తగ్గట్టుగా థీమ్ని తీసుకొని మీరు ఇంట్రడక్షన్ని 30 words లోపు ప్రొవైడ్ చేయండి. ఓకే. అండ్ ఆఫ్టర్ దిస్ బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి మీరు వెళ్ళినట్టయితే, సో బాడీ ఆఫ్ ద ఆన్సర్లో మీరు ఏం చేయాలమ్మా, క్వశ్చన్లు ఏవైతే అడుగుతున్నారో సో దాన్ని బట్టి మీరు స్ట్రక్చర్ చేసుకోవాలి. ఓకే. అదేవిధంగా టోన్ ఆఫ్ ద ఆన్సర్ మీరు మెయింటైన్ చేయాలి. ఓకే. అండ్ క్వశ్చన్లో అడుగుతున్నటువంటి డైరెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా సో మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి తగ్గట్టుగా మీరు ఆన్సర్స్ని బిల్డ్ చేయాల్సి ఉంటుంది. సో కొన్ని ఎస్పెషల్లీ జిఎస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు పాయింట్ ఫార్మాట్లోనే రాయండి. అండ్ జనరల్ ఎస్ఐ అనుకోండి, ప్రిఫర్ పారాగ్రాఫ్ ఫార్మాట్. అండ్ దీంతో పాటు వాల్యూ ఎడిషన్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా వాల్యూ ఎడిషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ ద బాడీ ఆఫ్ ద ఆన్సర్. సో కొన్నిటికి డయాగ్రామ్స్ వేయాల్సి ఉంటుంది, కొన్నిటికి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి, కొన్నిటికి ఫ్యాక్ట్స్ ఉండాలి, కొన్నిటికి ఫోల్డర్ పాయింట్స్ ఉండాలి, కొన్నిటికి యానోప్టోట్స్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా. సో అదేవిధంగా కొన్నిటికి ట్రీ డయాగ్రామ్స్ వేయచ్చు, పై డయాగ్రామ్స్ వేయచ్చు, ఇట్లాగనమాట. సో మల్టిపుల్ పర్స్పెక్టివ్స్లో మీరు ఏం చేయొచ్చు, సో ఆన్సర్ని ఎన్హాన్స్ చేయడానికి ఈ యొక్క వాల్యూ ఎడిషన్ ఐటమ్స్ అన్నింటినీ కూడా యాడ్ చేసినట్టయితే సో పర్ఫెక్ట్ ఆన్సర్ అనేది మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో నియర్లీ పర్ఫెక్ట్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పర్ఫెక్షన్. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆన్సర్స్ అయితే మీరు రాయగలుగుతారు. ఓకే. అండ్ ఫైనల్లీ కన్క్లూషన్లోకి వెళ్ళినట్టయితే, సో కన్క్లూజన్ ఎప్పుడూ కూడా పాజిటివ్గా, ప్రామిసింగ్గా, అదేవిధంగా ప్రోగ్రెసివ్గా ఉండాలమ్మా. ఓకే. మొత్తం పాయింట్స్ అన్నింటినీ కూడా సమరైజ్ చేసుకుంటూ కాంప్రహెన్సివ్గా మీరు కన్క్లూజన్ని 3 to 4 లైన్స్లో రాసేటువంటి ప్రయత్నం అయితే చేయండి.
Okay, that is the most important thing you have to do in the examination. Okay na? So that is about the answer writing skill upgradation. Now let us move to the third important objective of the Abhyasana, that is time management. So now let us talk about the third important agenda of the program, that is time management. సో యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో టైం మేనేజ్మెంట్ అనేది వన్ ఆఫ్ ద కీ ఇంపార్టెంట్ ఎలిమెంట్ కింద మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకే, సో మనకిచ్చినటువంటి టైం ఫ్రేమ్లో మనం ప్రతి క్వశ్చన్ని కూడా ఇన్ డీటెయిల్గా రాయాల్సి ఉంటుంది. సో ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే సో జిఎస్ పేపర్స్లో మనకి 20 క్వశ్చన్స్ ఉంటాయమ్మా. సో వాటినన్నింటినీ కూడా మనం విత్ ఇన్ 3 hours ఆఫ్ టైంలో రాయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం జనరల్ ఎస్ఐ పేపర్ మనం తీసుకున్నట్టయితే సో దీంట్లో కూడా మనకి దాదాపుగా 8 క్వశ్చన్స్ ఇస్తారు. వీటిలోంచి సెక్షన్ ఏలోంచి 4 ఉంటాయి, దాంట్లోంచి ఒకటి రాయాలి. సెక్షన్ బిలోంచి మీరు ఇంకొక ప్రశ్న రాయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా ఎంత టైంలో ఏ క్వశ్చన్స్ రాయాలి, ఓకే, ఏ క్వశ్చన్కి ఎంత టైం ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని యూపీఎస్సీ క్లియర్ కట్గా మెన్షన్ చేసింది. ఆ పారామీటర్స్ అన్నింటినీ కూడా మనం చూద్దాం. సో ఈ విధంగా యూపీఎస్సీ ఇచ్చినటువంటి టైం ఫ్రేమ్లో మీరు రాయగలిగితే సో ఖచ్చితంగా టైంని మీరు ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేసినట్టు అవుతుంది. దాంతోపాటు రెగ్యులర్గా ఈ ప్రోగ్రామ్ని ఇదే విధంగా ఫాలో అయినట్టయితే, ఓకే, టైం మేనేజ్మెంట్ యూటిలైజ్ చేసుకుంటున్నట్టయితే సో ఖచ్చితంగా వండర్ఫుల్ రిజల్ట్స్ అనేవి మీరు ఆఫ్టర్ 6 months ఆఫ్ టైం తప్పకుండా చూస్తారమ్మా. ఓకేనా? సో సపోజ్ మనం తీసుకున్నటువంటి 10 marker క్వశ్చన్స్ తీసుకుందాము, 15 markers తీసుకుందాము, అండ్ జనరల్ ఎస్ఏ టాపిక్ తీసుకుందాం. ఓకే, సో 10 markersని మనం అట్లీస్ట్ 150 word లిమిట్లో రాయాల్సి ఉంటుంది. 15 markersని 250 word లిమిట్లో రాయాలి. అండ్ జనరల్ ఎస్ఐని దాదాపుగా 1200 పదాల్లో రాయొచ్చు అని చెప్పి యూపీఎస్సీ మెన్షన్ చేస్తుంది. ఓకే, అండ్ 150 words అంటే దాదాపుగా 2 పేజీల వరకు యూపీఎస్సీ నుంచి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. 250 wordsకి 3 పేజీల ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ జనరల్ ఎస్ఐకి దాదాపుగా మీరు 12 నుంచి 14 పేజీల వరకు ఆన్సర్స్ రాసుకోవచ్చు. ఓకేనా? అండ్ టైం లిమిట్ వచ్చేసి 10 markersకి ఇచ్చినటువంటి టైం లిమిట్ ఎంతమా, దట్ ఈస్ 7 to 8 minutes, 7 నుంచి 8 నిమిషాల్లోపు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అండ్ 15 markers మీరు 11 to 12 minutesలో రాయాలి. అండ్ జనరల్ ఎస్ఐని మనం తీసుకున్నట్టయితే సో అరౌండ్ 90 minutes, అంటే 1.5 hour టైంలో మీరు ఒక జనరల్ ఎస్ఐని కంప్లీట్గా ఫినిష్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా టైంని ఎంత ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో టైమ్లీ మీరు ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. సో దానికోసం మీరు రెగ్యులర్గా చేయాల్సిన పని ఏంటమ్మా, వీ నీడ్ టు డూ ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఖచ్చితంగా ప్రాక్టీస్ ఈజ్ ద కీ టు సక్సెస్. ఓకే, సో రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఏమవుతుందో ఆటోమేటిక్గా యూ విల్ ఏబుల్ టు కమ్ విత్ బెస్ట్ ఆన్సర్స్. ఓకే, సో ఇక్కడ బ్రూస్లీ చెప్పినటువంటి ఒక ఫేమస్ కోట్ని నేను చెప్తాను ఇక్కడ. సపోజ్ ఒక మ్యాన్ ఉన్నాడు అనుకోండి అమ్మా, సపోజ్ ఎ పర్సన్ ఇస్ దేర్, సో హూ హీఈస్ ప్రాక్టీసింగ్ ఆల్మోస్ట్ ఆల్ 10,000 kicks వన్స్. ఓకే, సో రోజుకి ఆయన 10,000 kickని కొడుతున్నాడు అనుకోండి. ఓకే, సో హీ వోంట్ ఫియర్ ఫర్ దట్ పర్సన్. అంటే ఏంటమ్మా, ఐ ఫియర్ నాట్ ద మ్యాన్ హూ హ్యాస్ ప్రాక్టీస్డ్ 10,000 kicks వన్స్, బట్ ఐ ఫియర్ ద మ్యాన్ హూ ప్రాక్టీస్డ్ 1 kick 10,000 times. అంటే ఏంటి, హిస్ పర్సన్ ఈజ్ లుకింగ్ ఫర్ ద పర్ఫెక్షన్, అంటే నియర్ పర్ఫెక్షన్ కోసం ఆయన ప్రయత్నిస్తున్నాడు. సో ఒకే కిక్ని 100 సార్లు ప్రాక్టీస్ చేసినోడుకి నేను భయపడతాను. ఓకే, సో రోజు 10,000 kickలు ప్రాక్టీస్ చేసినోడికి నేను భయపడను అనేటువంటి అంశాన్ని ఆయన చెప్పడం జరిగింది. ఓకే, సో ఈ కోర్టులో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సో ఆల్వేస్ కీప్ ప్రాక్టీసింగ్ ద సేమ్ థింగ్. ఓకే, రెగ్యులర్గా మీరు ఒకే ఆస్పెక్ట్ని మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అనేది మీరు ఈజీగా రాబట్టగలుగుతారు. ఓకేనా? రైట్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద అజెండా ఆఫ్ ద ప్రోగ్రామ్. నౌ లెట్ us move to the schedule of the Abhyasana program. సో షెడ్యూల్ ఆఫ్ ద ప్రోగ్రాంలోకి వెళ్ళినట్టయితే సో డే 1 ఆఫ్ షెడ్యూల్ మనం తీసుకుందాం. సో డే 1 విల్ బి ద మండే సెషన్. సో సోమవారం మనం GS1 పేపర్తో డిస్కస్ చేస్తాము. దీంట్లో మనకి 6 సబ్ టాపిక్స్ ఉంటాయమ్మా. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ, సెకండ్ టాపిక్ ఈజ్ వరల్డ్ హిస్టరీ, థర్డ్ టాపిక్ ఈజ్ ఇండియన్ సొసైటీ, ఫోర్త్ టాపిక్ ఈజ్ ఆర్ట్ అండ్ కల్చర్, ఫిఫ్త్ టాపిక్ ఈజ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్, and the last topic is India and world geography. సో మొత్తం 6 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా 1 by 1 వీక్ మనం సో మండే సెషన్ ఆఫ్ అభ్యాసనలో డిస్కస్ చేయడం అయితే జరుగుతుందమ్మా. ఓకేనా?
And coming to the next day, that is the day 2 session of Abhyasana. Day 2 session will be on Tuesday. So Tuesday we are conducting the session on GS2 paper. GS2 పేపర్ని మనం డిస్కస్ చేయడం జరుగుతుందమ్మా. సో దీంట్లో మనకి 4 సబ్ టాపిక్స్ ఉంటాయి. అవేంటంటే ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ పాలిటీ, సెకండ్ టాపిక్ ఈజ్ గవర్నెన్స్, మూడో టాపిక్ వచ్చేసి మనకి సోషల్ జస్టిస్, అండ్ ఫోర్త్ టాపిక్ ఈజ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో మొత్తం 4 టాపిక్స్ ఉంటాయమ్మా డే 2 ఆఫ్ అభ్యాసనలో. వాటినన్నింటినీ కూడా ఇన్ డీటెయిల్డ్గా మనం మంగళవారం అభ్యాసన సెషన్లో అయితే డిస్కస్ చేద్దాము. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద డే 2 సెషన్ ఆఫ్ అభ్యాసన. నౌ లెట్ us see about the day 3. సో డే 3 సెషన్ విల్ బీ ఆన్ వెన్స్డే. సో వెన్స్డే మనం GS3 టాపిక్ని కవర్ చేస్తాము. దీంట్లో మనకి 6 సబ్ టాపిక్స్ ఉంటాయమ్మా. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ, సెకండ్ టాపిక్ వచ్చేసి ఎన్విరాన్మెంట్, థర్డ్ టాపిక్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫోర్త్ టాపిక్ ఈజ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఫిఫ్త్ టాపిక్ ఈజ్ ఇంటర్నల్ సెక్యూరిటీ, అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ అగ్రికల్చర్. సో మొత్తం 6 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా మనం బుధవారం అభ్యాసన సెషన్లో GS3 పేపర్ని అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అండ్ కమింగ్ టు ద డే 4 సెషన్ ఆఫ్ అభ్యాసన. సో డే 4 సెషన్ విల్ బీ ఆన్ థర్స్డే. గురువారం మనం GS4 టాపిక్ మీద స్పెషల్ సెషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందమ్మా. ఎందుకు స్పెషల్ సెషన్ అంటే, సో ఎథిక్స్ మీద మనకి ప్రత్యేకమైన ఎంఫసిస్ కావాలి. ఓకే, సో మోస్ట్లీ ఇది స్కోరింగ్ పేపర్ కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా మీ టార్గెట్ 125 మార్క్స్ పెట్టుకోండి. దానికి అనుగుణంగా మీరు పనిచేయండి. సో మన యొక్క ప్రోగ్రామ్ ద్వారా ఆల్మోస్ట్ ఆల్ సిలబస్ అంతా కూడా కాంప్రహెన్సివ్గా కవర్ చేయడం జరుగుతుంది. సో ఆల్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, అదేవిధంగా కేస్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఇన్ డీటెయిల్గా ఇన్డెప్త్గా మనం కవర్ చేద్దాము. సో టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ మనకి ఏముందమ్మా, ఎథిక్స్. సెకండ్ టాపిక్ ఈజ్ ఇంటిగ్రిటీ, అండ్ థర్డ్ టాపిక్ ఏంటి, యాప్టిట్యూడ్. సో మొత్తం 3 టాపిక్స్ని, ఒక కాన్సెప్ట్స్ని, కేస్ స్టడీస్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కంప్లీట్గా అభ్యాసన ప్రోగ్రాంలో మనం థర్స్డే అడ్రస్ చేద్దాం. ఓకేనా? రైట్. సో దట్ ఈస్ అబౌట్ ద డే 4 సెషన్ ఆఫ్ అభ్యాసన. నౌ లెట్ us మూవ్ టు ద డే 5 సెషన్. సో డే 5 సెషన్ మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బీ ఆన్ ఫ్రైడే. సో శుక్రవారం మనం జనరల్ ఎస్ఐ టాపిక్ మీద ప్రత్యేకమైనటువంటి స్పెషల్ సెషన్ని కండక్ట్ చేస్తున్నాం. సార్ ఎందుకు స్పెషల్ సెషన్ అంటే, బికాస్ దీంట్లో పేపర్లో కూడా మనకి మోస్ట్లీ నెగ్లెక్టెడ్ పేపర్ కింద మనకు కనబడుతుంది. సో చాలామంది జనరల్ ఎస్ఐ మీద ఎక్కువగా ఎంఫసిస్ చేయరు. బట్ ఫ్రమ్ అవర్ ఇన్స్టిట్యూట్ వీఆర్ గివింగ్ ఎ లాట్ ఆఫ్ ఎంఫసిస్ ఫర్ ద జనరల్ ఎస్ఐ. ఎందుకంటే ఎక్కువ మార్కులు స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి జనరల్ ఎస్ఐ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయాలి. దీనిలో కూడా మీ టార్గెట్ అట్లీస్ట్ 125 మార్క్స్ పెట్టుకోండి అమ్మా. సో ఆల్మోస్ట్ ఆల్ ప్రోగ్రాంలో మనం 25 థీమ్స్ని ఇన్ డీటెయిల్గా మనం కవర్ చేద్దాము. ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ 6 మంత్స్ ఆఫ్ టైంలో 25 థీమ్స్ని కవర్ చేస్తూ ప్రోగ్రామ్ అంతా కూడా చేద్దాము. అండ్ ఫైనల్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం అడ్రస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ రిగార్డింగ్ ద డే 5 సెషన్ ఆఫ్ అభ్యాసన. అండ్ కమింగ్ టు ద డే 6 సెషన్ ఆఫ్ అభ్యాసన. సో 6వ రోజు మనకి శనివారం. సో సాటర్డే వీఆర్ కండక్టింగ్ ఎ సెషన్ ఆన్ కరెంట్ అఫైర్స్. సో ఈ సెషన్ కూడా మనకి స్పెషల్ సెషన్ అమ్మా. సో వీఆర్ టేకింగ్ కరెంట్ అఫైర్స్ యాజ్ అ స్పెషల్ సెషన్ ఆన్ సాటర్డే. అండ్ సిలబస్లో మనం తీసుకున్నట్టయితే ఎగ్జామ్లో ఎక్కడా కూడా కరెంట్ అఫైర్స్ మీద డైరెక్ట్గా మనకి పేపర్ లేదు. బట్ స్టిల్ GS1 పేపర్ మనం తీసుకున్నా, GS2 పేపర్ తీసుకున్నా, లేదా GS3 పేపర్ తీసుకున్నా కూడా వీటిలన్నిటిలో కూడా మనకి కరెంట్ అఫైర్స్ లింక్ చేస్తూ డైనమిక్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో వాటిని మనం ఖచ్చితంగా అడ్రస్ చేయాలనుకుంటే సో మనం కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ మోస్ట్లీ ఏ విధమైనటువంటి ఎంఫసిస్ అనేది కరెంట్ అఫైర్స్ మీద మనం ఇవ్వాలంటే సో ఇట్ షుడ్ బి డన్ ఆన్ డైలీ బేసిస్. సో ఎవ్రీడే మనం మార్నింగ్ 8 to 9 AM కల్లా మీరు ఏం చేస్తారమ్మా, హిందూ న్యూస్ పేపర్ని తీసుకొని
ఓకే, దాంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా, సో వాటిని అన్నింటినీ కూడా చదవండి. సో 30 minutes షుడ్ గివ్ టైం. ఓకే, సో ప్రతిరోజు కూడా 30 నిమిషాలు హిందూ పేపర్ చదవడానికి మీరు టైం ఇవ్వండి. సో అదేవిధంగా షార్ట్ నోట్స్ రాసుకోవడానికి కూడా మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే సో నోట్స్ రాసుకోవడం వల్ల మొత్తం అంతా కూడా కంటెంట్ అంతా కూడా ఎక్కడ మిస్ కాకుండా మీరు ఫైనల్ రివిజన్లో ఈజీగా చదివేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ మేక్ ఏ నోట్స్ ఆన్ ద హిందూ న్యూస్ పేపర్. ఓకే, అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన యొక్క ప్రోగ్రామ్ ద్వారా ఎస్పెషలీ వీక్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అంతా కవర్ చేస్తూ ఒక ఇంపార్టెంట్ థీమ్ని మనం పిక్ చేసుకొని దాన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ ద్వారా మన యొక్క అభ్యాసన సెషన్లో సాటర్డే మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్ రూపంలో దాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా వీక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ థీమ్ని మనం అడ్రస్ చేసుకుంటూ దాన్ని కూడా డిస్కస్ చేద్దాము. అండ్ ఫైనల్లీ మంత్లీ మ్యాగజైన్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మంత్లీ మ్యాగజైన్ అంతా కూడా చదవడానికి ప్రయత్నిస్తారు. బట్ సమ్ ఆఫ్ ద పీపుల్ విల్ సే కంప్లీట్గా వదిలేయండి అంటారు. బట్ ఐ ఆమ్ సెయింగ్ టు యూ, సో ఖచ్చితంగా దీనికి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వండి అమ్మా. అంటే ఏంటి, సో మీకు డైలీ న్యూస్ పేపర్లో కవర్ అవ్వనటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా మన యొక్క అభ్యాసన ప్రోగ్రాంలో కవర్ అవ్వని టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్స్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా ఉన్నాయనుకోండి, వాటిని ఖచ్చితంగా పిక్ చేసుకొని మీరు నోట్స్ తయారు చేయండి. సో సెలెక్టివ్గా మంత్లీ మ్యాగజైన్ని మాత్రం చదవండి. అంటే మొత్తం కూడా సపోజ్ మనకి 150 పేజెస్ ఉందనుకోండి, దాంట్లో హార్డ్లీ మీకు 4 or 5 ఆర్టికల్స్ ఇంపార్టెంట్ ఉంటాయి. వాటిని మాత్రమే పిక్ చేసుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి. సో అన్నిటి కూడా చదవక్కర్లేదు, అర్థమవుతుందా? సో మన కవర్ కానివి మాత్రం ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే పిక్ చేసుకొని మీరు సో వాటి మీద నోట్స్ రాసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో ఈ విధంగా చేసినట్టయితే సో డైలీ, వీక్లీ యాజ్ వెల్ యాజ్ మంత్లీ సిలబస్ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అంతా కూడా మనం కాంపల్సరీగా కవర్ చేయడం అయితే జరుగుతుందమ్మా. ఓకేనా? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఎజెండా ఆఫ్ ద ప్రోగ్రామ్ యాజ్ వెల్ యాజ్ ద షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన ప్రోగ్రామ్. నౌ లెట్ us move to the క్వశ్చన్ ఆఫ్ ద ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. సో ఒకసారి ప్రశ్న చూడమ్మా. ఎగ్జామిన్ ద స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండియాస్ మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ ఫర్ ఇండియా. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఆఫ్ కరెంట్ జియోపొలిటికల్ సినారియో ఇన్ వెస్ట్ ఏషియా, డిస్కస్ ద పొటెన్షియల్ ఛాలెంజెస్ దిస్ కారిడార్ మే రిప్రజెంట్ ఫర్ ఇండియాస్ ట్రేడ్ యాజ్ వెల్ యాజ్ ద ఫారెన్ పాలసీ. సో ఇక్కడ ప్రశ్నని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, సో దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ టు ఎగ్జామిన్ ద క్వశ్చన్. సో క్వశ్చన్ ఇక్కడ ఎగ్జామిన్ చేయమంటున్నారు. సో మనం ఏం చేయాలమ్మా, సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద సిగ్నిఫికెన్స్ రిగార్డింగ్ ద ఇండియా అండ్ మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ గురించి మనం మాట్లాడదాము. ఓకే, సో దాంతోపాటు సో ప్రస్తుతం ఉన్నటువంటి కరెంట్ పొలిటికల్ సినారియోలో ఉన్నటువంటి టర్బులెన్స్ ఎలా ఉంది, వెస్ట్ ఏషియా అనేది తరచుగా సో టర్బులెంట్గా ఉంటుంది. సో దాంట్లో ఉన్నటువంటి ఇండియాస్ కాంటెక్స్ట్ ఏంటి అనేటువంటి అంశాన్ని చూద్దాము. అండ్ ఫైనల్లీ సో వాట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ విల్ బీ హ్యావింగ్ రిగార్డింగ్ ద ఇండియాస్ పర్స్పెక్టివ్. సో ఇండియా యొక్క ట్రేడ్ మీద, ఫారెన్ పాలసీ మీద ఎట్లాంటి ఛాలెంజెస్ ఉంటాయి ఈ విధమైనటువంటి ఐఎంఈసీ వల్ల అనేటువంటి అంశాన్ని మనం కంప్లీట్గా ఇన్ డీటెయిల్గా సో మనం ఆన్సర్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో క్వశ్చన్ ఇక్కడ 15 మార్కుల ప్రశ్నగా అడిగారు. సో మీరు 250 పదాల్లో రాయాల్సి ఉంటుంది. అండ్ యూపీఎస్సీ మీ నుంచి అట్లీస్ట్ 3 పేజీల ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ టైం లిమిట్ వచ్చేసి 11 to 12 minutesలో మీరు ఈ క్వశ్చన్ని ఫినిష్ చేయాలి. ఓకేనా? సో నౌ లెట్ us టాక్ అబౌట్ ద అప్రోచ్. ఒకసారి ఏ విధంగా ఈ క్వశ్చన్ని మనం అప్రోచ్ అవ్వాలి, ఇంట్రడక్షన్ ఎట్లా రాయాలి, బాడీ ఎట్లా బిల్డ్ చేయాలి, కన్క్లూషన్ ఎట్లా ప్రొవైడ్ చేయాలి అనేటువంటి అంశాలు చూద్దాం. సో హియర్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద సో అపాలజీస్ ఫర్ ద మిక్సింగ్ ఆఫ్ క్వశ్చన్. సో ఒకసారి క్వశ్చన్ మిక్స్ అయిందమ్మా, సో సారీ ఫర్ దట్. సో ఒకసారి క్వశ్చన్ మీరు జాగ్రత్తగా చూడండి. డిస్కస్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ యూఎస్ డెసిషన్ టు ట్రాన్స్ఫర్ న్యూక్లియర్ సబ్మరైన్ ప్రొపల్షన్ టెక్నాలజీ టు ఆస్ట్రేలియా అండర్ ఆకస్. ఓకే, అండ్ హౌ మైట్ దిస్ మూవ్ ఇన్ఫ్లుయెన్స్ ద రీజనల్ పవర్ బ్యాలెన్సెస్ అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ నాన్ ప్రొలిఫరేషన్ నార్మ్స్ని ఈ విధంగా ఇవి బ్యాలెన్స్ చేస్తాయి అనేటువంటి విషయాన్ని మనం చూద్దాము. సో క్వశ్చన్ ఇక్కడ 15 మార్క్స్ అడిగారు. మీకు ప్రోటోకాల్ తెలుసు కదా ఎట్లా రాయాలో, ఆ విధంగా మీరు రాయండి. ఓకే, అండ్ కమింగ్ టు ద అప్రోచ్ ఆఫ్ ద క్వశ్చన్లోకి వెళ్ళినట్టయితే, సో ఇక్కడ యూఎస్ యొక్క డెసిషన్ ఏదైతే ఉందో దట్ రిగార్డింగ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ న్యూక్లియర్ సబ్మరైన్ టెక్నాలజీ టు ఆస్ట్రేలియా అండర్ ద అగ్రిమెంట్ ఆఫ్ ఆకస్. సో దీనివల్ల ఏమైందమ్మా, సో జియో పొలిటికల్ స్ట్రాటజీ అంతా కూడా మారిపోయింది. ఎస్పెషల్లీ ఇండో పసిఫిక్ రీజియన్లో దీని యొక్క సిగ్నిఫికెన్స్ అనేది చాలా పెద్ద మొత్తంలో కనబడుతుంది. దాని గురించి మనం మెన్షన్ చేయాలి. సో అదేవిధంగా ఈ యొక్క న్యూక్లియర్ సబ్మరైన్ ప్రొపల్షన్ టెక్నాలజీ ఏంటి, దాని విధంగా ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయనేటువంటి విషయాన్ని సో బ్రీఫ్గా మీరు ఇంట్రడక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి వెళ్ళినట్టయితే,
సో యూ నీడ్ టు డిస్కస్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ద యుఎస్ డెసిషన్ టు ట్రాన్స్ఫర్ ద టెక్నాలజీ. సో ఈ యొక్క టెక్నాలజీ ట్రాన్స్ఫర్ని ఏ విధంగా మనం మార్చాలి, ఏ విధంగా చేయాలి అనేటువంటి ఇంపార్టెన్స్ యొక్క ఇంప్లికేషన్స్ మనం చూద్దాము. అండ్ లేటర్ ఆన్ వీ విల్ డిస్కస్ ద మూవ్ దట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ద పవర్ బ్యాలెన్సెస్. సో రీజనల్లో ఎట్లాంటి పవర్ బ్యాలెన్స్ని క్రియేట్ చేస్తుంది, దాంతోపాటు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి నాన్ ప్రొలిఫరేషన్ నార్మ్స్ అండ్ రూల్స్ని ఏ విధంగా ఇది ఇంపాక్ట్ చేస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాము. అండ్ ఫైనల్లీ కన్క్లూజన్ ఆస్పెక్ట్లోకి వెళ్ళినట్టయితే సో ఇక మొత్తం టాపిక్ అంతా కూడా స్ట్రాటజికల్గా సమరైజ్ చేసుకుంటూ సో ఏ విధమైనటువంటి సెక్యూరిటీ బెనిఫిట్స్ అనేవి ఆకస్ అగ్రిమెంట్ ద్వారా ఆస్ట్రేలియాకి రాబోతున్నాయి, సో ఈ యొక్క అగ్రిమెంట్ వల్ల ఎట్లాంటి జియో పొలిటికల్ టెన్షన్స్ అనేవి ఉంటాయి, సో ఏ విధమైనటువంటి ఛాలెంజెస్ అనేవి రీజనల్ స్టెబిలిటీ మీద పడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం చూద్దాము. సో దాంతోపాటు నాన్ ప్రొలిఫరేషన్ నార్మ్స్ని ఏ విధంగా ఇది వైలేట్ చేస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం సమరైజేషన్లో మాట్లాడుతూ సో టాపిక్ని అయితే మనం ఎండ్ చేద్దాం. సో బోత్ ఇంట్రడక్షన్ కానివ్వండి, కన్క్లూజన్ కానివ్వండి, మీరు 3 to 4 లైన్స్లో మాత్రమే రాయడానికి ప్రయత్నం చేయండి, నాట్ మోర్ దెన్ దట్. ఓకే. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి తారాయస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటామా. సో పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా మీరు చేసినట్టయితే ప్రతిరోజు కూడా అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ అనేవి మీకు లభిస్తాయి. ఓకే. సో అట్ ద సేమ్ టైం మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. సో టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అయినట్టయితే ప్రతి ఒక్క క్లాస్ నోట్స్ కానివ్వండి, పీడిఎఫ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంచుతాము. సో వీటిని డౌన్లోడ్ చేసుకునేటువంటి ఫెసిలిటీస్ కూడా మీకు ఉంటాయి. ఓకే. అండ్ మన క్లాస్ వీడియోస్ ఏమైనా మిస్ అయినా కూడా ఆ లింక్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎప్పుడైనా సరే క్లాసెస్ని చూసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఫైనల్లీ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు ఫాలో చేయండి. ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా మీకు ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఏదైనా పోస్ట్ మనం పెట్టినప్పుడు వాటిని లైక్ చేసేటువంటి ప్రయత్నం కూడా మీరు చేయండి. ఓకే. సో ఫైనల్లీ ఐ వాంట్ టు సే ప్లీజ్ ఫాలో us in the YouTube channel, Telegram channel as well as Instagram for the regular updates. Okay. Right. So that is about the promotion of TARAIS. Now let us move to the answer discussion. సో ఒకసారి ఇంట్రడక్షన్లోకి వెళ్ళినట్టయితే సో రీసెంట్గా మనకి 2021 టైంలో ఓకే సో యుఎస్ఏ ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుందామా. ఆ డెసిషన్ ఏంటంటే టు ట్రాన్స్ఫర్ ద న్యూక్లియర్ సబ్మెరైన్ ప్రొపల్షన్ టెక్నాలజీ, సో ఎన్ఎస్పిటి టెక్నాలజీ అంటాము. సో ఈ టెక్నాలజీని ఆస్ట్రేలియాకి ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇన్ ద అగ్రిమెంట్ ఆఫ్ ఆకస్. సో ఆస్ట్రేలియా అండ్ యుఎస్ఏ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో సో దీని ద్వారా ఒక మేజర్ కొలాబరేషన్ అంటే మేజర్ డిఫెన్స్ కొలాబరేషన్ని ఆస్ట్రేలియాకి ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఇండో పసిఫిక్ రీజియన్లో చైనాని చెక్ చేసే విధంగా ఇండియాతో మనకి క్వాడ్ పార్టిసిపేషన్ ఉంది. అదేవిధంగా ఆకస్ అగ్రిమెంట్ ఉంది. దాంతోపాటు జపాన్తో సో వివిధ రకాలైనటువంటి అగ్రిమెంట్స్ ఉన్నాయి. సో వీటి ద్వారా చైనాని ఇండో పసిఫిక్ రీజియన్లో చెక్ చేసే విధంగా ఈ యొక్క పార్ట్నర్షిప్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఇక డీల్ ద్వారా ఏం చేస్తుందమ్మా, ఆస్ట్రేలియాకి వర్జీనియా సబ్ క్లాస్ సబ్మెరైన్స్ని ఇవ్వడం జరిగింది. ఓకే. సో ఎస్పెషల్లీ ఈ యొక్క టెక్నాలజీ అంతా కూడా యూఎస్ఏ యూకే టెక్నాలజీ కలిగి ఉంటుంది. సో ఇక డిజైన్ అంతా కూడా ఆస్ట్రేలియన్ నేవల్ క్యాపబిలిటీస్ని ఫర్దర్గా ఇంక్రీజ్ చేసే విధంగా ఉంటుంది. సో దీంతో పాటు రీజనల్ స్టెబిలిటీని ఇది కొంత మేరకు దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సో ఎస్పెషలీ దెర్ ఈస్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ జియో పొలిటికల్ టెన్షన్స్ విల్ బి ఎస్కలేట్ పర్టికులర్లీ విత్ ద చైనా ఇన్ ఇండో పసిఫిక్ రీజన్ విత్ దిస్ టెక్నాలజీ. ఓకేనా. సో ఈ విధంగా మీరు బ్రీఫ్గా 3 to 4 లైన్స్లో అంటే 30 wordsలో ఇంట్రడక్షన్ మీరు రాయండి. ఓకే. సో ఇదేం రాయక్కర్లేదు. సో దిస్ ఈజ్ జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. ఇదంతా కూడా వాల్యూ ఎడిషన్ మెటీరియల్ అమ్మా. సో ప్లీజ్ నో నీడ్ టు రీడ్ దిస్. ఓకే. సో కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి వెళ్ళినట్టయితే సో ఎట్లాంటి ఇంప్లికేషన్స్ అనేవి సో ఆఫ్టర్ యుఎస్ డెసిషన్ ద్వారా మనకి ఇక్కడ ఏర్పడ్డాయి అనేటువంటి విషయాన్ని చూసినట్టయితే సో ఎస్పెషలీ ఆస్ట్రేలియా యొక్క మిలిటరీ క్యాపబిలిటీస్ అనేవి ఈ యొక్క టెక్నాలజీ ట్రాన్స్ఫర్ వల్ల ఫర్దర్గా ఇంక్రీజ్ అయ్యాయి. సో ఏమైందమ్మా, న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్స్ని ఆస్ట్రేలియా అక్వైర్ చేసుకోవడం ద్వారా ఓకే సో సర్వైలెన్స్ అనేది ఫర్దర్గా ఇంప్రూవ్ చేసుకోగలుగుతుంది. అదేవిధంగా డిఫెన్స్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటినన్నింటినీ కూడా సో వాస్ట్ ఇండో పసిఫిక్ రీజన్లో ఎఫెక్టివ్గా ఆస్ట్రేలియా కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో ఆపరేషనల్ రీచ్ అనేది సో మ్యాక్సిమైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకే. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే టెక్నాలజికల్గా అంటే సో యుఎస్ఏ యూకేలో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా ఆస్ట్రేలియాకి రావడం అనేది సో ఆస్ట్రేలియాకి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ కింద చెప్పొచ్చు. సో ఈ యొక్క నేవల్ క్యాపబిలిటీస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమైందమ్మా, సో సెల్ఫ్ రిలయన్స్ని కూడా సాధించే విధంగా ఈ యొక్క ఆస్ట్రేలియా అనేది అడుగులు వేస్తుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం చెప్పాలి. సో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఆల్సో హ్యాపన్ టు ఆస్ట్రేలియా.
అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే సో ఎల్ఐస్. సో ఇక స్ట్రెంగ్థనింగ్ ఆఫ్ ఎల్ఐస్ అనేది ఏర్పడింది, ఎస్పెషలీ ఈ యొక్క ఆస్ట్రేలియా అండ్ యూఎస్ఏ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఆకస్. సో దీని ద్వారా ఏమైందమ్మా, సో యూఎస్ఏకి, యూకేకి, ఆస్ట్రేలియాకి మధ్య సో ఒక ట్రైపార్టెడ్ స్ట్రెంగ్థనింగ్ అనేది ఏర్పడింది. సో దీని ద్వారా యూనిఫైడ్ డిఫెన్స్ అనేది సో ఇండో పసిఫిక్ రీజియన్లో వీళ్ళు క్రియేట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు రీజనల్ థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎఫెక్టివ్గా కౌంటర్ చేసేటువంటి అవకాశం కూడా దీని ద్వారా ఏర్పడుతుంది. సో దిస్ ట్రైలేటరల్ కోఆపరేషన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా సో ఒక డీప్ ట్రస్ట్ అండ్ షేర్డ్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ద్వారా మనకి ఏర్పడినటువంటి అంశాన్ని మనం ఇక్కడ స్పష్టంగా ఆన్సర్లో తెలియజేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి మనకి డెటరెన్స్ ఫ్యాక్టర్. సో ఇక న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరీన్స్ ఏవైతే ఉన్నాయో ఆస్ట్రేలియాలో, సో ఇవన్నీ కూడా పొటెన్షియల్ అడ్వర్సరీస్ ఉన్నటువంటి కంట్రీస్ లైక్ చైనా కానివ్వండి, సో ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో సో వాటికి ఎఫెక్టివ్గా ఇది డెటరెంట్ చూపించేటువంటి అవకాశం ఉంది. సో కౌంటర్ అటాక్ చేసేటువంటి అవకాశం ఉంది. సో దీని ద్వారా రీజనల్ స్టెబిలిటీని మెయింటైన్ చేసేటువంటి అవకాశం, దాంతోపాటు సెక్యూరిటీ ప్రొవైడర్ కింద కూడా ఆస్ట్రేలియా ఫర్దర్గా ఆ రీజియన్లో ఎన్హాన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే జియో పొలిటికల్ ఇంప్లికేషన్. సో ఈ యొక్క ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ వల్ల ఏమవుతుందమ్మా, సో చైనాతో ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. సో టెన్షన్స్ అనేవి ఫర్దర్గా ఎస్కలేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సో ఈ ప్రాంతంలో యూఎస్ఏ, యూకే అండ్ ఆస్ట్రేలియా కంబైన్డ్గా పహారా కాయడం వల్ల సో చైనా యొక్క రీజనల్ ఇంట్రెస్ట్ మీద, అదేవిధంగా స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ మీద ఒక ఛాలెంజ్ అనేది క్రియేట్ చేసినట్టు అవుతుంది. అదేవిధంగా చైనా యొక్క రీజనల్ డామినెన్స్ని కొంతమేరకు నలిఫై చేసేటువంటి అవకాశం అనేది ఈ యొక్క ట్రైపార్టెడ్ పార్ట్నర్షిప్ వల్ల ఏర్పడుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో దీంతో పాటు ఎకనామిక్ ఇంప్లికేషన్ మనం తీసుకున్నట్టయితే సో ఆస్ట్రేలియా యొక్క డిఫెన్స్ ఇండస్ట్రీ అనేది ఫర్దర్గా బూస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు కొన్ని జాబ్స్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కలుగుతాయి. ఓకే, అదేవిధంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది కూడా యూకే నుంచి, యూఎస్ నుంచి ఆస్ట్రేలియాకి ఇంపోర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో దీని ద్వారా మొత్తం ఆస్ట్రేలియా యొక్క డిఫెన్స్ ఇండస్ట్రీ అంతా కూడా బూస్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ట్రేడ్ రిలేషన్. సో ఆస్ట్రేలియా యొక్క అలైన్మెంట్ ఏదైతే ఆకస్తో ఉందో సో దీని ద్వారా ఆస్ట్రేలియా యొక్క ట్రేడ్ రిలేషన్స్ అనేవి చైనాతో దెబ్బతింటాయి. దాంతోపాటు సో కొంతమేరకు ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్ అనేవి చైనా అదేవిధంగా ఆస్ట్రేలియా భరించాల్సి ఉంటుంది. ఓకేనా. సో నౌ లెట్ us టాక్ అబౌట్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆన్ రీజనల్ బ్యాలెన్సెస్. సో రీజనల్ బ్యాలెన్స్ మీద ఎట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందంటే సో పవర్ డైనమిక్స్ అనేవి మారిపోతాయమ్మా. సో పవర్ డైనమిక్స్ అంటే ఏంటి, సో ఇక్కడ మనకి ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా ఈజ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కంట్రీ. ఓకే, సో చైనాని మనం కౌంటర్ చేయాలంటే ఖచ్చితంగా ఆస్ట్రేలియా మీద అయ్యేటువంటి పని కాదు. ఓకే, సో ఆస్ట్రేలియాతో పాటు మనకి ఇక్కడ ఇండియా, జపాన్, అదేవిధంగా యూఎస్ఏ, యూకే ద్వారా సో ఇక పవర్ డైనమిక్స్ని మార్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో దీనివల్ల ఏమవుతుంది, చైనాని ఎఫెక్టివ్గా కౌంటర్ చేసేటువంటి అవకాశం ఆస్ట్రేలియాకి లభిస్తుంది. ద డిప్లాయ్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ సబ్మెరైన్స్ బై ఆస్ట్రేలియా ఈజ్ వ్యూడ్ యాజ్ ఏ కౌంటర్ బ్యాలెన్స్ టు ద చైనీస్ ఎక్స్పాండింగ్ నేవల్ క్యాపబిలిటీస్. ఓకే, సో మొత్తం ఇండో పసిఫిక్ రీజన్ అంతా కూడా చైనా అగ్రెసివ్గా తన యొక్క నేవల్ క్యాపబిలిటీస్ని ఫర్దర్గా ఎక్స్పాండ్ చేస్తుంది. దీనివల్ల మిగతా రీజియన్స్లో ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ని కానివ్వండి, పీస్ కానివ్వండి, సెక్యూరిటీ కానివ్వండి కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. సో అట్లా కాకుండా ఈ యొక్క ఆకస్ అగ్రిమెంట్ ద్వారా ఒక ఇండో పసిఫిక్లో ఉన్నటువంటి చైనీస్ అగ్రెషన్ని తగ్గిస్తూ పవర్ డైనమిక్స్ని ఆల్టర్ చేసేటువంటి అవకాశం అనేది ఈ యొక్క అగ్రిమెంట్ ద్వారా మనకి ఏర్పడింది. సో దీని ద్వారా యుఎస్ఏ తన యొక్క స్ట్రాటజిక్ పొజిషన్ని ఎస్పెషల్లీ సో యుఎస్ ఎల్ఐస్ ఏవైతే ఉన్నాయో సౌత్ కొరియా కానివ్వండి, జపాన్ కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, ఓకే ఇండియా కానివ్వండి, వీటి యొక్క స్ట్రెంగ్త్ అనేది ఫర్దర్గా పెరుగుతుంది. దాంతోపాటు ఇండో పసిఫిక్ రీజియన్లో ఒక బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది. ఎస్పెషల్లీ చైనీస్ కౌంటర్ బ్యాలెన్స్ ఫోర్స్ కింద ఇవన్నీ కూడా ఒక తాటిపైకి వచ్చినట్టయితే ఖచ్చితంగా చైనాని కౌంటర్ అయితే చేయగలుగుతాయి. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ యూఎస్ఏ అండ్ యూకే. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే రీజనల్ రెస్పాన్సెస్. సో ఇక్కడ రీజనల్ పవర్స్ అయినటువంటి ఇండియా కానివ్వండి, జపాన్ కానివ్వండి, సో ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఒక పాజిటివ్ మోడ్లో తీసుకుంటాయి. సో ఒక పాజిటివ్ వైబ్గా భావిస్తూ ఉంటాయి. సో దీంతో పాటు మిగతా ఆస్ట్రేలియాతో క్లోజర్ డిఫెన్స్ కొలాబరేషన్స్ చేసుకున్నట్టయితే ఎగ్జాక్ట్లీ లైక్ క్వాడ్ కానివ్వండి. ఓకే, సో ఈ యొక్క క్వాడ్ వల్ల కూడా ఏం చేసాం, మనం ఒక కంబైన్డ్ కాంప్లెక్స్ డిఫెన్స్ కొలాబరేషన్స్ ఏర్పాటు చేసుకున్నాము. సో అదేవిధంగా ఇండో పసిఫిక్ రీజియన్లో ఒక చెక్స్ అండ్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేసే విధంగా ఈ యొక్క రెస్పాన్స్ అనేవి కూడా మనకి ఏర్పడుతున్నాయి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే పొటెన్షియల్ ఫర్ ద ఆర్మ్స్ రేస్. సో ఈ యొక్క న్యూక్లియర్ పవర్ సబ్మెరైన్స్ ఇక్కడ ఆస్ట్రేలియాకి యూఎస్ ఇవ్వడం ద్వారా దీనివల్ల ఏమవుతుందమ్మా, ఆర్మ్స్ రేస్ అనేది ట్రిగర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎస్పెషల్లీ
ఇండో పసిఫిక్ రీజన్ యొక్క స్టెబిలిటీని ఇది దెబ్బతీస్తుంది అనేటువంటి విషయం అయితే కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో నైబరింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దే వేర్ సీకింగ్ మిలిటరీ క్యాపబిలిటీస్ ఇన్ దేర్ రెస్పాన్స్. సో ఖచ్చితంగా మాకు కూడా మిలిటరీ క్యాపబిలిటీస్ ఇవ్వండి, చైనా నుంచి మాకు థ్రెట్ ఉంది అనేటువంటి అంశాల్లో వీళ్ళు కూడా ఫర్దర్గా ఆర్మ్స్ ఎక్వైర్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా ఏమవుతుందమ్మా, కాన్ఫ్లిక్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫర్దర్గా అగ్రెషన్ అనేది చైనా చూపించేటువంటి ప్రమాదం కూడా ఇక్కడ మనకి లేకపోలేదు. అండ్ లాస్ట్ పాయింట్ ఈస్ ద స్ట్రాటజిక్ స్టెబిలిటీ. సో కొన్నిసార్లు ఏమవుతుంది, మనకి న్యూక్లియర్ క్యాపబిలిటీస్ పెంచుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా, చైనా వోంట్ కమ్ ఇన్ టు డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్, ఖచ్చితంగా భయపడుతుంది. సో సౌత్ కొరియా మీద నార్త్ కొరియా ఎట్లాగైతే డైరెక్ట్గా దూకుతుందో ఆ విధంగా కాకుండా సో ఖచ్చితంగా భయపడుతుంది. దెర్ విల్ బీ ఎన్హాన్సింగ్ ద డెటరెన్స్. దాంతోపాటు ఇంక్రీజ్డ్ మిలిటరీ ప్రెసెన్స్ ఏదైతే ఉందో సో దానివల్ల ఏమవుతుందో ఖచ్చితంగా టెన్షన్స్ అనేవి హైలైట్ అవుతాయి. దాంతోపాటు ఇన్స్టెబిలిటీ ఏర్పడుతుంది. సో ఖచ్చితంగా ఒక కేర్ఫుల్ డిప్లొమసీ అనేది ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మెయింటైన్ ద స్ట్రాటజిక్ స్టెబిలిటీ ఆఫ్ ద ఇండో పసిఫిక్ రీజియన్. లేదంటే సో మొత్తం ఏరియా అంతా కూడా వారికి వెళ్ళేటువంటి ప్రమాదం అయితే ఏర్పడుతుంది. సో నౌ లెట్ us టాక్ అబౌట్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ నాన్ ప్రొలిఫరేషన్ రిఫార్మ్స్. సో నాన్ ప్రొలిఫరేషన్ నార్మ్స్ ఏ విధంగా ఇది నష్టం చేకూరుస్తుంది, ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ పడుతుంది అనేటువంటి విషయాన్ని చూద్దాం. సో ఖచ్చితంగా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఏవైతే సేఫ్ గార్డ్స్ పెట్టిందో సో ఆ సేఫ్ గార్డ్స్ అన్నింటినీ కూడా ఖచ్చితంగా ఆస్ట్రేలియా మెయింటైన్ చేయాలి. ఎగ్జాంపుల్ మనకి నాన్ ప్రొలిఫరేషన్ ఆబ్లిగేషన్స్ని కమిట్ అయి ఉండాలి. దాంతోపాటు ఈ యొక్క న్యూక్లియర్ ప్రొపల్షన్ టెక్నాలజీ ఏదైతే తీసుకొచ్చిందో దీని ద్వారా ఏమవుతుందమ్మా, న్యూక్లియర్ మెటీరియల్ అనేది ఫర్దర్గా పొటెన్షియల్గా మిస్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయంలో సో ఐఈఏ ఖచ్చితంగా ఒక కీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఎస్పెషల్లీ ఇట్ విల్ ప్లే ఏ క్రిటికల్ రోల్ ఇన్ ఎన్షూరింగ్ కంప్లైన్స్. సో కంప్లైన్స్ మెయింటైన్ చేయడం కానివ్వండి, లేదా ఇంటర్నేషనల్ సేఫ్ గార్డ్స్ని మెయింటైన్ చేసే విధంగా సో అక్కడ ఉన్నటువంటి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ప్రొవైడర్ కింద ఐఈఏ పనిచేయాల్సి ఉంటుంది. ఎఫెక్టివ్గా ఆస్ట్రేలియాని నాన్ ప్రొలిఫరేషన్ లాగా ఉంచే విధంగా ఈ యొక్క ఐఈఏ సేఫ్ గార్డ్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ప్రెసిడెంట్ సెట్టింగ్. అంటే ఏంటమ్మా, సో ఈ యొక్క ఆకస్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో సో దీని ద్వారా ఏమైంది, సెన్సిటివ్ న్యూక్లియర్ టెక్నాలజీ అనేది నాన్ న్యూక్లియర్ వెపన్ స్టేట్స్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా ఏమవుతుంది, సో దీనివల్ల ఇతర నేషన్స్ కూడా ఈ యొక్క టెక్నాలజీని అడిగేటువంటి అవకాశం ఉంది. సో అన్ని చోట్ల మనం పీస్ఫుల్ యూస్ కింద వాడేటువంటి అవకాశం ఉండదు. సో ఆబ్వియస్లీ దే విల్ బీ సమ్ కైండ్ ఆఫ్ డిస్గైజ్. సో ఖచ్చితంగా వీళ్ళు సో ఈ యొక్క న్యూక్లియర్ టెక్నాలజీని కంప్లీట్గా మిస్యూజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఫర్దర్గా న్యూక్లియర్ వెపన్స్ వైపు ఇది దారితీసేటువంటి ప్రమాదం కూడా మనకి లేకపోలేదు. ఓకే. అండ్ ఫైనల్లీ కమిట్మెంట్ టు ద న్యూక్లియర్ ప్రొలిఫరేషన్. ఖచ్చితంగా స్ట్రిక్ట్ సేఫ్ గార్డ్స్తో ఈ యొక్క ఆకస్ అగ్రిమెంట్ అనేది ఏర్పడింది. సో ఎస్పెషలీ యూఎస్, యూకే, ఆస్ట్రేలియా ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా రిగరస్గా నాన్ ప్రొలిఫరేషన్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తూ ఓకే ఎక్కడా కూడా ఆస్ట్రేలియా ఏం చెప్పిందమ్మా, సో ఆస్ట్రేలియా ప్లస్ ప్లెడ్జ్డ్ నాట్ టు ఎన్రిచ్ ద యురేనియం. సో ఈ యొక్క యురేనియంని కానివ్వండి లేదా రీప్రాసెసింగ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి ఎక్కడా కూడా ప్రొలిఫరేషన్ని మెయింటైన్ చేస్తూ జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు గ్లోబల్ నామ్స్ని కూడా ఈ యొక్క ఆకస్ పార్ట్నర్స్ అందరూ కూడా సో ఆల్రెడీ దే ఆర్ సైన్ టు ద ఐఈఏ. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా గ్లోబల్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తూ నాన్ ప్రొలిఫరేషన్ స్టాండర్డ్స్ని ముందుకు తీసుకువెళ్తూ ఓకే సో ఎట్లాంటి మిస్యూజ్ కాకుండా ఓకే అదేవిధంగా ఈ యొక్క రెజీమ్ అనేది ఫర్దర్గా వీకెన్ కాకుండా సో స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో దే హ్యావ్ టు కీప్ ద ట్రాన్స్పరసీ యాజ్ వెల్ యాజ్ అకౌంటబిలిటీ. ఓకే సో దట్ ఈస్ అబౌట్ ద బాడీ ఆఫ్ ద ఆన్సర్. సో ఫైనల్లీ కన్క్లూజన్ ఆస్పెక్ట్లోకి వెళ్ళినట్టయితే సో యూఎస్ఏ తీసుకునేటువంటి డెసిషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ద సబ్మరైన్ ప్రొపల్షన్ టెక్నాలజీ టు ఆస్ట్రేలియా విచ్ ఈస్ అండర్ ద ఆకస్ అగ్రిమెంట్. సో ఆకస్ అగ్రిమెంట్లో ఇది పూర్తిగా సో ఇక స్ట్రాటజిక్ మూవ్ ఏదైతే ఉందో దీనివల్ల ఏమైందమ్మా, ఫర్దర్గా రీజనల్ సెక్యూరిటీ అనేది ఎన్హాన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ఎమర్జింగ్ థ్రెట్స్ ఫ్రమ్ ద చైనాని మనం ఎఫెక్టివ్గా ఇండో పసిఫిక్ రీజియన్లో కౌంటర్ చేసేటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంది. ఓకే సో ఈ విషయం మీద మనం ఖచ్చితంగా ఒక పాజిటివ్ వైబ్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాంతోపాటు దీనివల్ల ఆస్ట్రేలియాకి మిలిటరీ క్యాపబిలిటీస్ అనేవి ఫర్దర్గా ఎన్హాన్స్ అవుతాయి. సో ఈ విధంగా ఇండో పసిఫిక్ రీజియన్లో వీళ్ళ యొక్క క్యాపబిలిటీస్ కానివ్వండి, అదేవిధంగా ఈ యొక్క ట్రైలేటరల్ అలయన్స్ ఏదైతే ఉందో ఆస్ట్రేలియా కానివ్వండి, యూఎస్ఏ కానివ్వండి, యూకే సో ట్రైలేటరల్ అలయన్స్ వల్ల సో మెయింటెనెన్స్ ఆఫ్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ జరుగుతుంది. ఓకే సో దాంతోపాటు సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఛాలెంజెస్ అనేవి రీజనల్ పవర్స్కి ఉంటాయి. ఎస్పెషలీ జపాన్, ఇండియా, చైనా లాంటి దేశాలకి సో ఆబ్వియస్లీ దెర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ టసల్. ఓకే సో రీజనల్ పవర్ డైనమిక్స్ అనేవి మారేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ఇంటర్నేషనల్ ప్రొలిఫరేషన్ నామ్స్ని కూడా ఇది కొంతమేరకు నష్టం వాటిల్లేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే ఈ యొక్క న్యూక్లియర్ టెక్నాలజీ అనేది
సో ఎప్పుడైతే మనం మిస్యూజ్ చేస్తామో ఆటోమేటిక్గా దానివల్ల వినాశనం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీని మెయింటైన్ చేసి సంతకాలు పెట్టారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా దీన్ని హోల్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా హోల్డ్ చేసినట్టయితే ఖచ్చితంగా సో ఒక డీప్ డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ ద్వారా అదేవిధంగా నాన్ ప్రొలిఫరేషన్ కమిట్మెంట్స్ ద్వారా ఈ యొక్క అగ్రిమెంట్ని ఫర్దర్గా మనం ముందుకు తీసుకెళ్ళాలి. సో దాంతోపాటు రిస్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎఫెక్టివ్గా మేనేజ్ చేస్తూ ముందుకు వెళ్ళినట్టయితే ఒక ల్యాండ్ మార్క్ డెసిషన్ కింద ఈ యొక్క ఆకస్ అగ్రిమెంట్ అనేది చరిత్రలో మిగిలిపోతుందమ్మా. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ ద టాపిక్ ఫర్ టుడే. సో ఐ హోప్ మీకు టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే సో మీరు వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వితిన్ 24 hours ఆఫ్ టైం నేను మీ క్వారీస్ అన్నింటిని కూడా చదువుతాను. దాంతోపాటు మీకు రిప్లైస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అండ్ చాలా ఎఫర్ట్స్ పెట్టి మనం వీడియోస్ చేస్తున్నామా. సో ప్లీజ్ గివ్ ఏ లైక్ టు మై వీడియో. నా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అండ్ ఫైనల్లీ మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ ఇన్ ద టుమారో సెషన్.